ఫ్రెండ్స్, మనం సీతారాముల వారి కళ్యాణం గురించి తెలుసుకుందాం. జనక మహారాజు మహర్షుల మధ్య శతానందుని ఉద్దేశించి, నా సోదరుడైన కుశధ్వజుడు ఈ వివాహ కార్యక్రమంలో భాగస్వామి కావలసి ఉన్నది. అందువల్ల కుశధ్వజుణ్ణి సాంకాశ్య పట్టణం నుంచి పిలుచుకొని రండు అని కోరాడు. సో మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జనక మహారాజు వారి పురోహితుడు శతానందుడు అనమాట. తర్వాత వచ్చి జనక మహారాజు సోదరుడు వచ్చి కుశధ్వజుడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, జనక మహారాజు సోదరుడు ఎవరు అని. కుశధ్వజుడు మనకి ఏ పట్టణంకు దగ్గర ఉంటారంటే సాంకాశ్య పట్టణం. సో తర్వాత ఏమైంది, కుశధ్వజుడు అన్నగారి సందేశాన్ని అందుకొని సపరివారంగా మిథిలకి వచ్చాడనమాట. ఇప్పుడు మిథిలా నగరంలో మనకి వివాహం అనేది జరుగుతుంది. ఇది మొత్తం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన బాలకాండంలో అనమాట. సీతారామ కళ్యాణం ఏ కాండంలో జరిగిందంటే బాలకాండంలో మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చి పిదప దశరథుని కూడా దశరథ మహారాజును కూడా అక్కడికి ఆహ్వానించారు. వశిష్ఠ సహితుడై దశరథుడు కళ్యాణ మండపంలో ప్రవేశించాడు. కళ్యాణ వేదిక రమ్యంగా అలంకరింపబడ్డది. అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి దశరథ మహారాజు వంశ చరిత్రను వివరించాడు. మారీచి మొదలు అజా మహారాజు వరకు గల వంశవృక్షాన్ని వివరించాడు. అజా మహారాజు ఎవరంటే దశరథ మహారాజు వారి తండ్రి గారు. ఇది కూడా క్వశ్చన్ అడిగారు మనకి, ప్రీవియస్ క్వశ్చన్. దశరథ మహారాజు తండ్రి ఎవరంటే అజా మహారాజు. తర్వాత మనకి వంశవృక్షాన్ని వివరించారు. ఏ వంశం అంటే మనకి తెలిసిందే, ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం, రఘువంశం అని కూడా పిలుస్తారు. అది శ్రీరాముల వారి వంశం అన్నమాట. తర్వాత దశరథుని గురించి, ఆయన పుత్రులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల గురించి వివరించాడు. పరమ పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన పావనమూర్తులైన రామ, లక్ష్మణులకు నీ పుత్రికలను ఇద్దరిని ఇచ్చి కళ్యాణం జరిపించు అని జనక మహారాజు వివరించి కూర్చున్నాడు. సో రాముల వారికి, లక్ష్మణుల వారికి ఎవరి కుమార్తెలను పెళ్లి చేసుకుంటారంటే జనక మహారాజు కుమార్తెలు. ఎవరు? రాముల వారికి సీతమ్మ వారిని, తర్వాత లక్ష్మణుల వారికి ఊర్మిళాదేవిని వివాహం జరుగుతుంది అనమాట. సో అప్పుడు జనక మహారాజు వశిష్ఠ మహర్షికి నమస్కరించి, మునికుల తిలక, కన్యాదాన సమయంలో ఉభయ వంశాల చరిత్ర చెప్పుట ధర్మం కాబట్టి ఇప్పుడు నా వంశ చరిత్ర వివరిస్తాను, అందుకు అనుమతి కోరుతున్నాను అని సుగుణ రాశి అయిన నిమి చక్రవర్తి నుంచి తన వరకు గల వంశవృక్షాన్ని వివరించాడు. సో మనకి జనక మహారాజు వాళ్ళ వంశం ఏంటంటే నిమి వంశం. ఇది గుర్తుపెట్టుకోండి, జనక మహారాజు వాళ్ళ వంశం ఏంటి? నిమి వంశం అన్నమాట. ఓ మహాముని, నా ఇద్దరు కుమార్తెల్లో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. సో మనకి సీతాదేవి శ్రీరాముల వారికి, ఊర్మిళాదేవిని వచ్చి లక్ష్మణుల వారికి వివాహం జరిపిస్తానని చెప్పి జనక మహారాజు చెప్పారనమాట. జనక మహారాజు వాళ్ళ వంశం ఏంటి అంటే నిమి వంశం. పిదప వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ మహాత్మా, ఇక్ష్వాకు, నిమి వంశాలు రెండు పరమ పవిత్రమైనవి. రామ లక్ష్మణులకు సీతా ఊర్మిళలు అన్ని విధములుగా తగినవారు. ఇక నీ సోదరుడైన కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ ఇద్దరిని బలపరాక్రమ సౌందర్యవంతులైన భరత, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించమని కోరుతున్నాను అన్నాడు. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, జనక మహారాజు ఇద్దరు కుమార్తెలను మనకి రామలక్ష్మణుల వారికి వివాహాన్ని ఇచ్చారు. కుశధ్వజుడు అంటే జనక మహారాజు సోదరుడైనటువంటి కుశధ్వజునుడికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని వచ్చి భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించారన్నమాట. తర్వాత ఈ మాటలు వినేసరికి జనక మహారాజుకు ఎనలేని ఆనందం కలిగింది. మునీంద్ర, మా వంశం పావనమైంది ఈనాటికి నా తమ్ముడి కుమార్తెలను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తాను. నలుగురు సోదరులకు ఒకే ముహూర్తంలో వివాహం జరుగుతుంది. ఆ ముహూర్తం గుర్తుపెట్టుకోండి, ఉత్తర పాల్గొని నక్షత్రం పగలు వివాహం జరిపించడం శుభప్రదమని పెద్దలు చెప్పారు.
ఏం నక్షత్రం? ఉత్తర పాల్గొన నక్షత్రం ఎప్పుడు జరిగింది? పగలు జరిగింది. సో అందుకు సమ్మతించండి అని జనకుడు వశిష్ఠునితో అన్నాడు. మరునాడు దశరథుడు తన కుమారుల చేత గోదానం మొదలైన పవిత్ర కర్మలు జరిపించాడు. అందరూ కలిసి జనక మహారాజు యాగశాలకు వెళ్ళారు. శ్రీరామచంద్రుడు సోదరులతో కలిసి మంగళ స్నానాలు చేసి సర్వాభరణ భూషితుడై శుభముహూర్తం కోసం ఎదురుచూస్తూ తండ్రికి పక్కగా కూర్చున్నాడు. యాగం పరిసమాప్తమైన తర్వాత దశరథుడు కుమారులతో బంధుమిత్రులతో కళ్యాణ మండపానికి చేరాడు. వశిష్ఠుడు విశ్వామిత్రి శతానందులతో కలిసి వివాహ మండపాన్ని యథావిధిగా అలంకరించాడు. దర్భలు, గంధాక్షతులు, తర్వాత పూలమాలికలు, హోమద్రవ్యాలు మొదలైన కళ్యాణ మండపాన్ని సిద్ధం చేశారనమాట. వశిష్ఠ మహర్షి వేదికలో అగ్నిహోత్రాన్ని ఉంచి వేద మంత్రాలను ఉచ్చరిస్తూ హోమం చేస్తున్నాడు. తర్వాత జనక మహారాజు సర్వాలంకార శోభిత అయిన సీతాదేవిని తీసుకువెళ్ళి అగ్నిహోత్రుని సమక్షంలో శ్రీరామచంద్రుడికి అభిముఖంగా కూర్చోబెట్టాడు. శ్రీరామచంద్రుని చూచి, నాయనా రామ, ఈ సీత నా కుమార్తె, ఇకపై నీకు సహధర్మచారిణి, ఈమెను స్వీకరించు, నీకు మేలు కలుగుతుంది. ఈ సీతాదేవి హస్తాన్ని నీ హస్తంతో గ్రహించు. సౌభాగ్యవతి అయిన సీత ఎప్పుడూ నిన్ను నీడలాగా అనుసరించి ఉంటుంది అని పలికి మంత్రపూరితమైన జలాన్ని రాముని చేతిలో ఉంచాడనమాట. అప్పుడు దుందుబులు మ్రోగాయి, పూలవాన కురిసింది. ఈ విధంగా మంత్రోదక పూర్వంగా సీతాదేవిని శ్రీరామునికిచ్చి పిదప లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు ఊర్మిళాదేవి, తర్వాత వచ్చి మాండవీదేవి, శృతకీర్తి అను కన్యలను వరుసగా ఇచ్చి పాణిగ్రహణం చేయించారు. సో ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీరాముల వారికి సీతాదేవిని, లక్ష్మణుల వారికి ఊర్మిళాదేవిని, తర్వాత వచ్చి భరతునికి మాండవిని, శత్రుఘ్నుల వారికి శృతకీర్తి అనే వారిని వివాహం జరిపించడం అనేది జరిగిందనమాట. 4 సోదరులకు పత్ని సహితులే అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేశారు. పెద్దలకు యథావిధిగా నమస్కరించారు. అందరూ తమ తమ విడిది మందిరాలకు వెళ్ళారు. సో ఇది మొత్తం మనకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ వేడుక అనమాట. సో మనకి ఇక్కడ నీట్గా మనం చెప్పింది నీట్గా రాసుకోండి. వశిష్ఠ మహర్షి మనకి వివాహం జరిపిస్తారు. దశరథ మహారాజు వంశ చరిత్ర వచ్చి మారీచి మొదలు అజమహారాజు వరకు వంశవృక్షం ఉంటుంది. ఇక్ష్వాకు వంశం దశరథ మహారాజుది. జనకుడు వంశవృక్షం వచ్చి నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు ఉంటుంది. నిమి వంశం వాళ్ళది. ఇక్ష్వాకు నిమి వంశాల మధ్య వివాహం అనమాట. శ్రీరాముడు సీతాదేవికి, లక్ష్మణుల వారికి ఊర్మిళాదేవికి, జనక మహారాజు యొక్క 2 కుమార్తెలు సీతాదేవి, ఊర్మిళాదేవి. తర్వాత వచ్చి భరతునికి వచ్చి మాండవిని, శత్రుఘ్నుడికి వచ్చి శృతకీర్తి. వీళ్ళిద్దరు ఎవరు? కుశధ్వజుడు 2 కుమార్తెలు అనమాట. మనకి ఎప్పుడు వివాహం జరిగినంటే ఉత్తర పాల్గొని నక్షత్రం పగల వివాహం జరిగింది. విశ్వామిత్రుడు దశరథ పుత్రులను అందరినీ ఆస్వాదించి జనక, దశరథ, వశిష్ఠాదులు సెలవు తీసుకున్నారు. మనకి ఈ విధంగా వివాహ వేడుక అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.